ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ సెక్షన్ సి రోమన్ నెంబర్ 11లో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయండి. ABCDE అని 5 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో క్వశ్చన్ నెంబర్ సిగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద ఒక క్వశ్చన్ ఇస్తారు. అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, దాని డిగ్రీ ఆఫ్ కంపారిజన్ని మార్చి మనం రాయాలన్నమాట. సో ఈ టాపిక్ మీద మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాము. ఈ టాపిక్ని మనం మోడల్ వైజ్లో నేర్చుకుంటున్నాం. ఓకే, మోడల్ 1 ఫస్ట్ వీడియో, మోడల్ 2 సెకండ్ వీడియో, ఆల్రెడీ 2 వీడియోస్ నేను చేశాను. సో ఈరోజు మనం మోడల్ 3 ఎలా ఉంటుంది, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మోడల్ 3 సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది నేర్చుకుందాం. అయితే బిఫోర్ డూయింగ్ దట్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఆల్రెడీ మోడల్ 1 మోడల్ 2 వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియోని చూడండి. అప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది. ఆ 2 వీడియోస్కి సంబంధించిన లింక్స్ నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, సో ముందు ఆ వీడియోస్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ. ఓకే, నౌ లెట్స్ సీ హౌ ద సెంటెన్సెస్ ఆర్ ఇన్ మోడల్ 3. మోడల్ 3లో ఏ విధంగా ఉంటాయి. ఓకే, అంటే మనం ఇలా మోడల్ వైజ్లో నేర్చుకుంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది అనమాట. అందుకని నేను మోడల్ వైజ్లో డివైడ్ చేసి చెప్తున్నాను. ఓకే, సో మోడల్ 3లో మనకి సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, రాజు ఈజ్ నాట్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రతి మోడల్లోనూ కూడా ఒకే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను, అంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా అర్థం కావడం కోసం. ఓకే, సో చూడండి, రాజు ఈజ్ నాట్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్ అలా ఇచ్చారు. ఓకే, మోడల్ 1లో సూపర్లేటివ్ డిగ్రీ ఎలా ఉంటుంది, ద క్లెవరెస్ట్ అని ఉంది. మోడల్ 2 అనుకోండి, వన్ ఆఫ్ ది క్లెవరెస్ట్ అని ఉంటుంది. అదే మోడల్ 3 అనుకోండి ఎలా ఉంటుందంటే నాట్ ది క్లెవరెస్ట్ ఉంటుంది. సో ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఇప్పుడు దీనిని మనం కంపారిటివ్ డిగ్రీలోకి, అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలోకి హౌ టు కన్వర్ట్ అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం కంపారిటివ్ డిగ్రీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూస్తే మీరు తెలుసు కదా ఆల్రెడీ. దీనిని సబ్జెక్ట్ ఈజ్, దిస్ ఈజ్ వెర్బ్, నాట్ ద క్లెవరెస్ట్, దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ, అండ్ బాయ్ ఇన్ ది క్లాస్, దిస్ ఈజ్ ఆల్ 1 యూనిట్. ఇదంతా కలిపి ఒక యూనిట్గా తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి ఎలా మార్చాలి అంటే చూడండి, రాజు నెక్స్ట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోండి. రాజు ఈజ్ నాట్, ఇప్పుడు ద క్లెవరెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది కదా, దాని కంపారిటివ్ ఫామ్ ఏంటి, క్లెవరర్. ఓకే, సో అది రాయండి, క్లెవరర్. అర్థమైంది కదా, రాజు ఈజ్ నాట్ ద క్లెవరెస్ట్ ఏమవుతుంది, క్లెవరర్. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక ఫిక్స్డ్గా వచ్చే పార్ట్ ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఫస్ట్ మోడల్ అనుకోండి కంపారిటివ్ డిగ్రీలో దాన్ ఎనీ అదర్, సెకండ్ మోడల్లో దాన్ మెనీ అదర్ రావాలి. ఇప్పుడు థర్డ్ మోడల్ ఇక్కడ ఏమొస్తుందంటే దాన్ సమ్ అదర్. ఇది కాన్స్టెంట్ పార్ట్ అనమాట, ఫిక్స్డ్గా ఉంది ప్రతి దాంట్లో కూడా. సో దాన్ సమ్ అదర్. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ మోడల్ అనుకోండి ఈ ప్లేస్లో ఏమొస్తుంది, దాన్ ఎనీ అదర్ వస్తుంది. సెకండ్ మోడల్ అయితే దాన్ మెనీ అదర్ వస్తుంది. థర్డ్ మోడల్లో అంటే ఎలా ఇచ్చినప్పుడు దాన్ సమ్ అదర్ వస్తుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఉన్న పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాసుకుంటే బాయ్ ఇన్ ది క్లాస్, దిస్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసామనుకోండి బాయ్ ఇన్ ది క్లాస్ అవుతుంది. బట్ మీరు ఇక్కడ గమనిస్తే సమ్ వచ్చింది కదా, సమ్ అంటే ప్లోరల్ వచ్చినప్పుడు మనం బాయస్ అనాలి, ఓన్లీ బాయ్ అనకూడదు. బాయ్ అంటే సింగులర్ అయిపోతుంది. సో ఇక్కడ సమ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే సమ్ బాయస్ ఇన్ ది క్లాస్. ఓకే, సో ఇక్కడ ఎస్ పెట్టడం అంటే సింగులర్ని ప్లోరల్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. రాజు ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ది క్లాస్. ఇది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది అనమాట.
సో ఇప్పుడు దీనిని పాజిటివ్ డిగ్రీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి చూద్దాము. మోడల్ 1లో పాజిటివ్ డిగ్రీ ఎలా స్టార్ట్ అవుతుందని మనకి చూడండి, నో అదర్. ఓకే, అదే మోడల్ 2లో అయితే వెరీ ఫ్యూ. ఇప్పుడు మోడల్ 3లో అంటే ఎలా ఇచ్చినప్పుడు మనకి ఎలా రావాలంటే పాజిటివ్ డిగ్రీ సమ్ అట్లీస్ట్ అని రావాలి. ఓకే, సమ్ అట్లీస్ట్. సో సమ్ అంటే రెండు ఒకే చోట రావండి. సమ్ ఎక్కడ వస్తుంది, అట్లీస్ట్ మిడిల్లో వస్తుంది అనమాట. సమ్ రాసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని తీసుకోండి ఇక్కడికి. వాట్ ఈస్ దిస్, బాయ్ ఇన్ ది క్లాస్. సో బాయ్ ఇన్ ది క్లాస్. ఇక్కడ కూడా చూడండి సమ్ వచ్చింది. సమ్ వచ్చినప్పుడు ఏం రావాలి, ప్లోరల్ రావాలి. కాబట్టి సమ్ బాయ్స్, ఇది మాత్రం మర్చిపోకండి. సమ్ బాయ్స్ ఇన్ ది క్లాస్. నెక్స్ట్ వెర్బ్ని తీసుకోవాలి కదా, ఈజ్ ఉంది. ఈజ్ సూట్ అవ్వదు ఎందుకంటే బాయ్స్ ఉంది కాబట్టి. బాయ్స్ ఈజ్ అనకూడదు కాబట్టి బాయ్స్ ఆర్, సమ్ బాయ్స్ ఆర్. ఇంకా ఇది ఉంది కదా అట్లీస్ట్, అది తీసుకోండి. సమ్ బాయ్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ క్లెవర్ యాజ్ రాజు. సో దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. ఓకే, సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంపారిటివ్ డిగ్రీలో దాన్ సమ్ అదర్ రావాలి. మోడల్ 3లో పాజిటివ్ డిగ్రీలో అనుకోండి ఏమొస్తుంది, సమ్ అండ్ అట్లీస్ట్, ఈ కాంబినేషన్ రావాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. సూపర్లేటివ్ డిగ్రీ ఇలా ఇచ్చారనుకోండి, రాఘవ్ ఈజ్ నాట్ ద రిచెస్ట్ మ్యాన్. రాఘవ్ ఈజ్ నాట్ ద రిచెస్ట్ మ్యాన్ ఇలా ఇచ్చారండి మనకి ఎగ్జామ్లో. ఇలా ఇచ్చి యూజ్ రిచర్ అని అడగొచ్చు, అంటే కంపారిటివ్ డిగ్రీ అనమాట. లేదా యూజ్ రిచ్ అని అడగొచ్చు, అంటే పాజిటివ్ డిగ్రీ అనమాట. వీటిని ఎలా మార్చాలో చూడండి. ఇక్కడ చూడండి, రిచెస్ట్ అంటే ఆబ్వియస్గా ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఇప్పుడు దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి ఎలా మారుస్తామో చూడండి. సో రాఘవ్ సబ్జెక్ట్, ఈజ్ వెర్బ్, నాట్ ద రిచెస్ట్, దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ, అండ్ మ్యాన్ దిస్ ఈజ్ రిమైనింగ్ పార్ట్. ఇదంతా ఒక పార్ట్ అనమాట. ఇప్పుడు సేమ్ ఇక్కడ తీసుకున్నట్టుగా ఇక్కడ కూడా రాఘవ్, ఓకే, ఈజ్, నెక్స్ట్ నాట్, రాఘవ్ ఈజ్ నాట్ ద రిచెస్ట్. కంపారిటివ్ ఫామ్ ఏమవుతుంది, రిచర్. సో ఈజ్ నాట్ రిచర్. ఓకే, నెక్స్ట్ ఏం రావాలండి, కాన్స్టెంట్గా దాన్ సమ్ అదర్. ఓకే, ఇవి గుర్తుంచుకోవాలి మనం. సో దాన్ సమ్ అదర్. ఓకే, దాన్ సమ్ అదర్. నెక్స్ట్ ఇక లాస్ట్లో ఉన్న పార్ట్ రావాలి కాబట్టి దాన్ సమ్ అదర్ మ్యాన్ వచ్చింది. మ్యాన్ అంటే సింగులర్, బట్ మనకి ఇక్కడ ఏం రావాలని చెప్పుకున్నాం, ప్లోరల్ రావాలి కదా. అంటే చూడండి, బాయ్ బాయ్స్ అయినట్టుగా మ్యాన్ ఏమవుతుంది, మ్యాన్కి ప్లోరల్ మెన్, ఎంఈఎన్ మెన్, మ్యాన్స్ కదండి, మెన్. ఓకే, సో రాఘవ్ ఈజ్ నాట్ రిచర్ దెన్ సమ్ అదర్ మెన్. సో దిస్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. ఓకే, సో ఒకవేళ ఇదే సెంటెన్స్ని పాజిటివ్ డిగ్రీలో రాయమన్నాడు అనుకోండి, అంటే డైరెక్ట్గా పాజిటివ్ డిగ్రీ అని అన్నారు, యూజ్ రిచ్ అంటారు. అలా అనగానే అది పాజిటివ్ డిగ్రీ అడుగుతున్నట్టుగా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, సో ఎలా రాస్తామంటే పాజిటివ్ డిగ్రీ ఎలా స్టార్ట్ అవుతుంది, సమ్తో కదా. సో సమ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ లాస్ట్ ఉన్న పార్ట్ని తీసుకోండి. మ్యాన్ ఉంది, సమ్ మ్యాన్ అనకూడదు కాబట్టి సమ్ మెన్, సమ్ మెన్. నెక్స్ట్ వెర్బ్ని తీసుకోండి, ఈజ్ ఉంది, మెన్ ఈజ్ కాదు, మెన్ ఆర్. ఓకే, ప్లోరల్ వచ్చిందంటే ఆరే కాబట్టి సమ్ మెన్ ఆర్. ఇప్పుడు అట్లీస్ట్ యాజ్ రిచ్ యాజ్ రాఘవ్, యాజ్ రిచ్ యాజ్ రాఘవ్. సో దట్స్ ఆల్. సో ఈ విధంగా మీరు సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలోకి పాజిటివ్ డిగ్రీలోకి మార్చవచ్చు. అయితే మీరు ఏం చేయాలంటే గుర్తుంచుకోవాలి. ఓకే, నాట్ ద క్లెవరెస్ట్ ఇచ్చారంటే మోడల్ 3,
ఓకే, దీని కంపారిటివ్లో ఏమొస్తుంది దెన్ సమ్ అదర్, పాజిటివ్లో ఏమొస్తుంది సమ్ అట్లీస్ట్. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో సూపర్లేటివ్ ఇచ్చి కంపారిటివ్ అడగవచ్చు, కంపారిటివ్ ఇచ్చి పాజిటివ్ అడగవచ్చు. అంటే రిచెస్ట్ ఇచ్చి రిచర్ రాయమనొచ్చు, ఓకే, క్లెవరెస్ట్ ఇచ్చి క్లెవరర్ రాయమనొచ్చు, లేదా క్లెవరర్ ఇచ్చి క్లెవర్ రాయమనొచ్చు, ఎలా అయినా అడగవచ్చు అనమాట. కాబట్టి కాంబినేషన్స్ని మీరు గుర్తుంచుకోవాలి. చూడండి ఇక్కడ రాశాను కదా కాంబినేషన్స్, మీరు ఒక పేపర్ మీద ఇవి నోట్ చేసుకోండి, నోట్ చేసుకుని ఇవి గుర్తుంచుకోండి. ఈ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ మోడల్, ఈ కాంబినేషన్లో ఏది కనిపించినా అది సెకండ్ మోడల్, ఈ కాంబినేషన్లో ఏది కనిపించినా అది థర్డ్ మోడల్ అని వెంటనే ఐడెంటిఫై చేయాలి. అలా చేసినప్పుడు మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయగలుగుతారు. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. లెడ్ ఈజ్ నాట్ ద హెవియెస్ట్ మెటల్, లెడ్ ఈజ్ నాట్ ద హెవియెస్ట్ మెటల్ అని ఇచ్చారు. ఇది సూపర్లాటివ్ డిగ్రీలో ఉంది. ఎందుకంటే హెవీ, హెవియర్, హెవియెస్ట్, హెవీ పాజిటివ్, హెవియర్ కంపారిటివ్, హెవియెస్ట్ సూపర్లాటివ్ డిగ్రీ అనమాట. సో దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి పాజిటివ్ డిగ్రీలోకి ఎలా మార్చాలో చూద్దాము. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లెడ్, దిస్ ఈజ్ సబ్జెక్ట్, ఈజ్, దిస్ ఈజ్ వెర్బ్. మీరు ఎగ్జామ్లో ఇవన్నీ రాయకూడదు, నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే. ఓకే, సో సబ్జెక్ట్, వెర్బ్, నాట్ ద హెవియెస్ట్, సో దిస్ ఈజ్ సూపర్లాటివ్ డిగ్రీ, అండ్ మెటల్, దిస్ ఈజ్ రిమైనింగ్ పార్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే లెడ్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోండి. లెడ్ ఈజ్ నాట్, లెడ్ ఈజ్ నాట్ ద హెవియెస్ట్, దీని కంపారిటివ్ ఫామ్ ఏంటండి హెవియర్. సో లెడ్ ఈజ్ నాట్ హెవియర్. ఇక్కడ మళ్ళీ కొంతమంది ఈ దీన్ని రాస్తున్నారు, అంటే లెడ్ ఈజ్ నాట్ ది హెవియర్ అని. అలా రాయకూడదు. ది అనేది ఓన్లీ సూపర్లాటివ్ డిగ్రీకి మాత్రమే ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీకి పాజిటివ్ డిగ్రీలోని ది అనేది రాకూడదు. ఇది మాత్రం కేర్ఫుల్గా గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు బై మిస్టేక్ ఇక్కడ ది రాశారంటే రాంగ్ అయిపోతుంది, ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఓకే, సో లెడ్ ఈజ్ నాట్ హెవియర్. నెక్స్ట్ ఏం రావాలి ఫిక్స్డ్గా, దెన్ సమ్ అదర్. ఓకే, దెన్ సమ్ అదర్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ రిమైనింగ్ పార్ట్ని తీసుకోండి. మెటల్, మెటల్ సమ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ప్లూరల్ రావాలి కాబట్టి సింపుల్గా ఎస్ పెట్టండి. సో దిస్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. ఓకే, ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో కన్వర్ట్ చేద్దాము. సో పాజిటివ్ డిగ్రీ మోడల్ 3లో పాజిటివ్ డిగ్రీ ఏం రావాలండి సమ్ అట్లీస్ట్, అంటే బిగినింగ్లో సమ్ రావాలి, మిడిల్లో అట్లీస్ట్ వస్తుంది అనమాట. సో అంటే సమ్, ఓకే సమ్ ఇది తీసుకోవాలి. మెటల్, మెటల్, ఓకే సమ్ వచ్చిందంటే ప్లూరల్ రావాలి కాబట్టి సమ్ మెటల్స్. నెక్స్ట్ ఈజ్ తీసుకోవాలి, ఇక్కడ వెర్బ్ తీసుకోవాలి. మెటల్స్కి ఈజ్ సూటబుల్ కాదు కాబట్టి ఆర్ వస్తుంది అనమాట. మెటల్స్ ఆర్, సమ్ మెటల్స్ ఆర్. ఇప్పుడు ఇది అట్లీస్ట్, సమ్ మెటల్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ హెవీ, యాజ్ హెవీ యాజ్ లెడ్, యాజ్ హెవీ యాజ్ లెడ్. సో దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. ఓకే, అర్థమవుతుంది కదండి. మీకు ఏ డౌట్ వచ్చినా ఏం అర్థం కాకపోయినా కామెంట్స్లో అడగండి, డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా ఇచ్చారనుకోండి, సపోజ్ కాపర్ ఈజ్ నాట్ ద బెస్ట్ కండక్టర్, కాపర్ ఈజ్ నాట్ ద బెస్ట్ కండక్టర్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఎలా అయితే ఉందో సో అలాగే ఇచ్చాను చూడండి. కాపర్ ఈజ్ నాట్ ద బెస్ట్ కండక్టర్. సో ఇది ఎలా ఉందండి సూపర్లాటివ్ డిగ్రీలో ఉంది. సూపర్లాటివ్ డిగ్రీలో ఉందని మనకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ చూడండి ది బెస్ట్ అన్నారు, గుడ్, బెటర్, బెస్ట్. ఓకే, కాబట్టి ఇది సూపర్లాటివ్ డిగ్రీ. ఇది మోడల్ 3లో ఎలా ఉందని ఎలా తెలుస్తుంది, నాట్ ది బెస్ట్ అని వచ్చింది కాబట్టి మోడల్ 3 అనమాట. సో దీన్ని ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలోకి మారుద్దాము. సో కాపర్ సబ్జెక్ట్, ఈజ్ వెర్బ్, నాట్ ది బెస్ట్ సూపర్లాటివ్ డిగ్రీ, అండ్ కండక్టర్ దిస్ ఈజ్ రిమైనింగ్ పార్ట్. సో నౌ కాపర్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాయండి, ఈజ్ నాట్. ఒక అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సేమ్ ఇక్కడ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే వస్తూ ఉంటుంది. ఓకే, సో కాపర్ ఈజ్ నాట్ ద బెస్ట్కి కంపారిటివ్ ఏంటండి బెటర్. సో ఈజ్ నాట్
బెటర్. ఇప్పుడు కాన్స్టెంట్గా రావాల్సింది ఏంటి? దాన్ సమ్ అదర్. ఓకే, నాట్ బెటర్ దాన్ సమ్ అదర్. ఇక ఫైనల్గా కండక్టర్ ఉంది, అది ఎక్కడికి వస్తుంది? కండక్టర్, అది కండక్టర్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ సమ్ ఉంది కాబట్టి ప్లోరల్ అవ్వాలి. సో దిస్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. ఓకే, ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ చూద్దాము. పాజిటివ్ డిగ్రీ అంటే ఎలా రావాలి? పాజిటివ్ డిగ్రీ అంటే ఇక్కడ ఉన్నట్టుగా వస్తుంది, అంటే సమ్తో స్టార్ట్ అవ్వాలి, మధ్యలో అట్లీస్ట్ రావాలి. సో సమ్ కండక్టర్, అది కండక్టర్స్ అవుతుంది. సమ్ కండక్టర్స్. ఓకే, దీన్ని కంపేర్ చేస్తూ చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సమ్ కండక్టర్స్, ఈజ్ రావాలి ఇక్కడికి. ఈజ్ కండక్టర్స్కి సూటబుల్ కాదు కాబట్టి ప్లోరల్ తీసుకోవాలి. కండక్టర్స్ ఆర్, సమ్ కండక్టర్స్ ఆర్. ఇప్పుడు అట్లీస్ట్ యాజ్ గుడ్ యాజ్, వాట్ ఇస్ దిస్? కాపర్. యాజ్ గుడ్ యాజ్ కాపర్. దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. ఓకే, చూడండి, గుడ్ పాజిటివ్ డిగ్రీ, బెటర్ కంపారిటివ్ డిగ్రీ, ద బెస్ట్ దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. సో ఈ విధంగా మీరు సింపుల్గా ఏది అడిగినా సరే మార్చగలుగుతారనమాట. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కాంబినేషన్స్ గుర్తుంచుకోండి. ఓకే, మోడల్ 1లో సూపర్లేటివ్ ఎలా ఉంటుంది, కంపారిటివ్లో ఏమొస్తుంది, పాజిటివ్లో ఏమొస్తుంది, మోడల్ 2లో సూపర్లేటివ్లో ఏమొస్తుంది, కంపారిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, మోడల్ 3లో సూపర్లేటివ్, కంపారిటివ్ అండ్ పాజిటివ్. ఈ విధంగా మీరు సిస్టమేటిక్గా మోడల్ వైజ్లో గుర్తుంచుకున్నారంటే ఎగ్జామ్లో వారు ఎలా ఇచ్చినా సరే ఈజీగా రాయగలుగుతారు. ఓకే, ఇలా కాకుండా అక్కడొకటి ఎక్కడొకటి నేర్చుకుంటే కనుక కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ గ్రామర్ అంటే చాలా కష్టమేమో అన్న ఫీలింగ్ మీకు వస్తుందన్నమాట. అలా కాకుండా ఇలా సిస్టమేటిక్గా నేర్చుకోండి, డెఫినెట్గా మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మోడల్ 4లో సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. సో మీకు ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, please subscribe to our channel and activate the bell icon so that whenever I upload a video, you will be notified. Thank you so much for watching.